హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనకి ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా టీచర్స్ కానీ చాలామంది నాకు చాలాసార్లు ప్రశ్న అడిగారు. సార్, మీకు యూట్యూబ్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది, మీకు యూట్యూబ్ పర్ మంత్ రెవెన్యూ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ ఇస్తున్నాను. ముఖ్యంగా నాకు నెలకి ఈ యూట్యూబ్ ద్వారా ఎంత వచ్చింది, ఇంతవరకు ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎంత సంపాదించాననే విషయాలు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తాను. అందించే ముందు నేను యూట్యూబ్కి రావడానికి ప్రధానమైన కారణాలు మీకు తెలియపరిచి తర్వాత నేను చెప్తాను. అవేంటంటే, యూట్యూబ్కి నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ స్టోరేజ్ కోసం వచ్చాను. నేను కొన్ని వీడియోలు తీసేటప్పుడు ఆ వీడియోస్ అనేవి నేను మొబైల్లో ఉండడం వల్ల కొన్ని ఈ జ్ఞాపకాలు అనేవి పోతున్నాయి. మనం ఇప్పుడు కూడా వీడియోలు తీస్తున్నప్పుడు మనము అలవాటు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా అలవాటు ఉంటుంది. మన వీడియోలు తీసేటప్పుడు ఆ వీడియోల యొక్క జ్ఞాపకాలు మనం పదిలంగా ఉంచుకోవాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది. నేను వీడియోలు తీస్తుండేటప్పుడు మొబైల్లో ఏదైనా మార్చినా చేర్చినా సరే కొన్ని వీడియోలు అనేవి ఖచ్చితంగా పోతుంటాయి. మనకి ఆ వీడియోలో తీసుకునేవి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంటుంది. కానీ నాకు కూడా అనిపిస్తున్న సందర్భంలో నేను కొంతమందిని అప్రోచ్ అయితే వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. యూట్యూబ్లో మనం పెట్టే వీడియోలు ఎప్పటికీ అలాగే ఉంటాయి, మనకి దానికి స్టోరేజ్ అనేది ప్రత్యేకంగా అవసరం లేదంటే నేను అప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఆ వీడియోలు పెడుతుండగా పెట్టే క్రమంలో కొంతమంది వ్యూస్ ఎక్కువ రావడం నేను గమనించాను. వ్యూస్ వస్తున్నాయి కదా, మనం కూడా వీడియోలు చేయొచ్చు అని. తర్వాత కొన్ని వీడియోలు చేసిన తర్వాత కూడా నాకు తర్వాత మానిటైజేషన్ అవుతుంది, మానిటైజేషన్ అయితే అమౌంట్ కూడా వస్తుందనే విషయాలు నాకు చాలామంది తెలిపారు. అందుకే కూడా నేను మానిటైజేషన్ కూడా చేశాను. మానిటైజేషన్ అయ్యి ఇప్పటికీ నాకు 2 సంవత్సరాలు అవుతుంది. అయితే మరి 2 సంవత్సరాల్లో నేను ఎంత సంపాదించాను అనేది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. అయితే నేను ఎంత సంపాదించాను అనేది మీకు తెలియపరుస్తున్నాను. యూట్యూబ్ ద్వారా మనం అమౌంట్ సంపాదించాలి అనుకోవడం అనేది అంత ఈజీ కాదు. దీనికి చాలా కష్టపడాలి, చాలా ఆ వీడియోస్ని ఇష్టపడాలి, మనం చేసే కంటెంట్ని ఇష్టపడాలి. ఎందుకంటే వీడియోస్ అనేవి చేసినంత మాత్రాన లేకపోతే యూట్యూబ్ వీడియోస్ పెట్టినంత మాత్రాన అమౌంట్ రాదు. అమౌంట్ రావాలంటే మనం ఒక కంటెంట్ ఎన్నుకోవాలి, ఆ కంటెంట్ని మనము ఇష్టపడి చేయాలి, అలాగే అందులో విషయం ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ చేస్తే తప్ప మనమేమో జ్ఞాపకాలు పెద్దలంగా ఉంచుకోవడానికో లేకపోతే ఇంక దేనికో వీడియోలు చేస్తే వ్యూస్ రాకపోతే అమౌంట్ రాదు. నేను ఎక్కువగా మా స్కూల్కి సంబంధించిన వీడియోలు కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశించి కానీ లేదంటే నాకు కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు నేను చేశాను. దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనుకుంటే పొరపాటు. చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంతవరకు ఇప్పుడు నాకు 2 years అవుతుంది మానిటైజేషన్ అయ్యి, ₹1 రాలేదు. నాకు వచ్చిన జీరో, నాకు వచ్చిన అమౌంట్, నాకు ఏదైతే యూట్యూబ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందని చాలామంది ఊహించుకుంటున్నారు. ఇంతవరకు నాకు వచ్చింది జీరో. ఎందుకంటే మన వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా రావాలంటే ఇప్పుడు మీ అందరూ ఆదరించబెట్టించే నాకు ఇంతవరకు అయితే 6,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఓకే, కానీ వ్యూస్ లేదే వీడియోకి అనేది మనీ జనరేట్ అవ్వదు. ఇది తెలుసుకొని చాలామంది ఊహించుకుంటుంటారు. ఆ యూట్యూబ్కి వాళ్ళకి ఎంత వచ్చేస్తుంది. అవి నా అన్వేషణ లాంటి వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడతారని మనం వర్ణించలేము. అలాంటి వాళ్ళకి, అలాగే కొంతమందికి అమౌంట్ వస్తే రాదనడానికి లేదు. కానీ యూట్యూబ్ ద్వారా ఎంతో వచ్చేస్తుందని ఊహించుకుంటే మాత్రం పొరపాటు. జనరేట్ అవుతుంది ఎప్పుడు అంటే మనం కంటెంట్ ఎన్నుకోవాలి. ఆ కంటెంట్ ఎన్నుకొని దానికి తగినటువంటి కృషి మనం ఇచ్చేటప్పుడు ఆ వ్యూస్ కూడా అలా ఉండేటప్పుడు జనరేట్ అవుతుంది తప్ప ఏదో నా మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేసినంత మాత్రం అమౌంట్ రాదు. నాకైతే ఇంతవరకు ఎటువంటి ₹1 నేను దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాను కూడా. ఇలాంటి స్టాండ్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని చాలా ఎక్విప్మెంట్ కొన్నప్పటికీ కూడాను నేను యూట్యూబ్ కోసం కాదు, నాకు ప్యాషన్, నాకు వీడియోలు చేయాలనేది నాకు ఒక ఇష్టం. ఆ ఇష్టంతో నేను యూట్యూబ్లోకి వచ్చాను తప్ప ఇందులో అమౌంట్ వచ్చేస్తుందని కాదు. అమౌంట్ వస్తే ఎవరు కాదనరు కదా, రావాలని కోరుకుంటారు. కానీ నాకైతే ఇంతవరకు రాలేదు. రావాలంటే మీ అందరూ కూడా
ఆదరించాలంటే మీకు విషయం లేని మీరేమైనా ఆదరిస్తారు, విషయం ఉంటే కదా ఆదరించేది. కాబట్టి మంచి కంటెంట్తో కూడా త్వరలో వస్తాను, మీ అందరూ ఆదరించండి. ఆదరిస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. ఇప్పటివరకు అయితే అమౌంట్ రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.